బాత్రూమ్ వీడియోల వెనుక యజమాని మస్తం. పోలీసుల ముమ్మర దర్యాప్తు. వెంటిలేటర్పై వేలిముద్రల గుర్తింపు. లక్షల్లో ఫీజులు చెల్లించిన రక్షణ ఎక్కడ? విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన. కాలేజీకి 3 రోజుల సెలవు. ఇక యజమాన్యం సెలవు ప్రకటించిందంట 3 రోజుల పాటు. దానికి సంబంధించిన పూర్తి డేటా చూద్దాం. బాత్రూమ్ వీడియోల వెనుక యజమాని మస్తం. ఎమ్మెల్యే మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ కళాశాల లేడీస్ హాస్టల్ బాత్రూంలో వీడియోలో చిత్రీకరించారంటూ విద్యార్థినులు చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటన వెనుక కాలేజీ యజమాని ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే హాస్టల్ వార్డెన్ సహా 7గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారి వద్ద నుంచి 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వేలిముద్రలను దర్యాప్తు బృందం సేకరించింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించగా బాత్రూమ్ వెంటిలేటర్ దగ్గర వేలిముద్రలు ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే ఫింగర్ ప్రింట్ బ్యూరోను పిలిపించి ఆనవాళ్లు సేకరించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులు వేలిముద్రలతో వీటిని పోల్చి చూస్తున్నారు. ఘటన వెనుక కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తుందని, విద్యార్థినుల స్నానాల గదుల వెనుక నిర్మించిన 2 గదుల్లో ఉండే పనివాళ్ళు బాత్రూమ్ వెంటిలేటర్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉన్నట్టుగా గుర్తించినట్టు ఎస్సీబీ చెప్పారు. లక్షల ఫీజులు చెల్లించిన రక్షణకరు స్నానాల గదిలో తమ వీడియోలు తీశారంటూ మేడ్చల్ సీఎంఆర్ ఐటీ క్యాంపస్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కళాశాలలో బైఠాయించి ధర్నా చేశారు. వీరికి వివిధ విద్యార్థి సంఘాల మద్దతు తెలిపారు. గురువారం ఉదయం నుంచి వసతి గృహం బయట విద్యార్థినులు నిరసనకు దిగారు. విద్యార్థి సంఘాలు వస్తున్నట్టుగా సమాచారం అందుకున్న కళాశాల యజమాన్యం గేట్లు మూసేసి తాళం వేసింది. ఇక ఏబీవీపీ కార్యకర్తలు గేటు పైకెక్కి లోనికి దూకారు. ఆ తర్వాత గేటు తాళాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి ధర్నాలు పాల్గొన్నారు. వీడియో చిత్రీకరణకు సంబంధించిన ఆధారాన్ని దొరకకుండా కాల్చేయడంతో పాటు యజమాన్యం వారిని కాపాడే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించినటువంటి వార్త మనకు కనిపిస్తుంది. అండ్ ఒక వీడియో చిత్రీకరణకు సంబంధించిన ఆధారాన్ని దొరకకుండా కాల్చేయడంతో పాటు యజమాని వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంఆర్ కళాశాల చైర్మన్ గోపాల్ రెడ్డి సముదాయించే ప్రయత్నం చేసిన విద్యార్థినులు వెనక్కి తగ్గలేదు. ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు వసతి గృహానికి చేరుకున్నారు. లక్షల్లో ఫీజులు చెల్లించిన రక్షణ లేకపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లారు. అయితే వారి వద్ద న్యూడ్ వీడియోలు ఉన్నాయనే ప్రచారం జరగడంతో శుక్రవారం మరోసారి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. మరోవైపు అంశాన్ని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటగా తీసుకొని కేసు నమోదు చేసింది. యజమానానికి నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజారమణ హాస్టల్కు వచ్చి పరామర్శించారు. విద్యార్థినుల నుంచి సమాచారం సేకరించి మరోవైపు కళాశాలకు యజమానికి 3 రోజుల పాటు సెలవు ప్రకటించింది. సో ఇది సీఎంఆర్కు సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాప్తు. వెంటిలేటర్పై వేలిముద్రల గుర్తింపు. లక్షల్లో ఫీజులు చెల్లించిన రక్షణ ఎక్కడంటూ విద్యార్థినుల తల్లిదండ్రుల ఆవేదన. కాలేజీకి 3 రోజుల పాటు సెలవు అంటూ మనకు కనిపిస్తుంది. సో మల్లారెడ్డి కాలేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సీఎంఆర్ కాలేజీలో జరిగినటువంటి ఈ భాగవతం గురించి మనం మాట్లాడుకోవాలి. సో నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరే 1 కాదు 2 కాదు, లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు సీఎంఆర్ కాలేజీలో. సీఎంఆర్ కాలేజ్ ఒకటే కాదు, అనేకమైనటువంటి కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేసి పిల్లల్ని ఒత్తిళ్లకు గురి చేయడం, పిల్లలపైన ఫోర్స్ పెట్టడం, పిల్లల తల్లిదండ్రుల మీద ఫీజుల పేరిట దాడులు చేయడం, ఇవన్నీ చూస్తూ వచ్చినాం మనం. ఇప్పుడు తాజాగా మళ్ళీ సీఎంఆర్ కాలేజీలో వెనకాల, అంటే ఇది మొత్తం కూడా గర్ల్స్ కాలేజ్ అయితే వెనకాల బీహార్కు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉండనీకే అక్కడ షెడ్ ఏర్పాటు చేసిరట. సో ఆ షెడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ బాత్రూంల నుంచి ఏదైతే వెంటిలేటర్ ఉంటాయి కదా బాత్రూంలో, ఆ బాత్రూమ్ వెంటిలేటర్ పైకి ఎక్కి ఫోన్లలో వీడియోలు చిత్రీకరించినటువంటి అనుమానాలు విద్యార్థులకు ఉన్నాయట. ఎందుకంటే అక్కడ వేలుముద్రలు కావచ్చు, ఒక అమ్మాయిలు అక్కడ ఫోన్ పెట్టడం అవన్నీ చూసిరట. సో ప్రస్తుతం దీని మీద చర్చ జరుగుతూ ఉంటే మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన యజమాన్యం స్పందించదు. దాదాపు 7 మందిని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నాడు, పోలీసులు అరెస్ట్ చేశారట. పోయి మల్లారెడ్డి అయినా స్పందిస్తాడా? మాజీ మంత్రి మానవతా దృక్పథంతో ఏ ఆడపిల్లనే కదా, మరి అటువంటి ఆడపిల్లల వీడియోల్ని చిత్రీకరిస్తే నేను చూస్తూ ఊరుకోనట్టు ఒక మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. మరి మల్లారెడ్డి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడు. పోనీ మహిళల కోసం కొట్లాడే కవితక్కనన్న మా మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీలోకి ఇట్లా జరుగుతుందంట, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేయండి, లేకపోతే ఈ దర్యాప్తుని ముమ్మరం చేయండి అని చెప్పేసి కవితక్క మాట్లాడుతుంటే కవితక్క మాట్లాడదు. పోనీ కేటీఆర్ అయినా మాట్లాడుతారంటే కేటీఆర్ మాట్లాడు. కేటీఆర్ గురుకుల గురించి మాట్లాడుతాడు. మళ్ళా గురుకుల పాఠశాలలో చనిపోతున్న పిల్లల గురించి మాట్లాడతాడు. గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ గురించి మాట్లాడతాడు. కానీ తెలంగాణలో సీఎంఆర్ కాలేజీలో ఉన్నటువంటి ఆడపిల్లల వాళ్ళ
పరువుకు సంబంధించినటువంటి అంశము, వాళ్ళ వీడియోలో చిత్రీకరించినటువంటి అంశము పిల్లలు ఆవేదన చెందా ఉన్నారు. ఆ వీడియోలు కనుక బయటకు వస్తే వాళ్ళ జీవితాలు ఏం కావాలి, సోషల్ మీడియాలో పెడితే కనుక వాళ్ళ జీవితాలు ఏం కావాలి. సో అటువంటి సిఎంఆర్ కాలేజీకి సంబంధించి కేటీఆర్ స్పందించడు, సబితా ఇంద్రారెడ్డి స్పందించదు, ప్రతిపక్షాలు ఎవ్వరూ స్పందించరు. కానీ అధికార పార్టీ మీద స్పందించమంటే టకటక ఇట్లా అల్లుకుపోయి స్పందిస్తారు. సో మరి మల్లారెడ్డి విషయంలో మీరు ఏం తీసుకుంటారు? ఇది ఇవాళ ఒక్కరోజు కాదు కదా, గతంలో సైతం మల్లారెడ్డి హాస్పిటల్లో అన్యాయంగా ఒక ఆడపిల్ల లక్ష్మి కేవలం కిడ్నీ స్టోన్స్ మీద ఆపరేషన్కి వస్తే ఆమె ప్రాణం తీసినటువంటి పరిస్థితి. ఏందయ్యా అని అడగనికపోతే మీడియా జర్నలిస్టుల మీద దాడి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మల్లారెడ్డి చరిత్ర అంచెలంచెలుగా ఎదుగుడు కాదు, అంచెలంచెలుగా అందరినీ ముంచుకుంటూ పోతున్నాడు. మరి అటువంటి మల్లారెడ్డి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? ఆ సిఎంఆర్ కాలేజ్ మీద యజమాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయ్యో మా పిల్లల్ని కూలినాలు చేసి రూపాయి కూడబెట్టి లక్షల రూపాయల జీతాలు, లక్షల రూపాయల పైసలు తీసుకొచ్చి ఈ కాలేజీ చేతిలో పెడితే మా పిల్లల భవిష్యత్తును అంగట్ల సరుకు చేసినట్టు ఇలా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దానికోసమేనా మేము ఆ ఊరికెళ్ళి ఈ ఊరు దాకా పట్టణం దాకా మా పిల్లల్ని తోలిచ్చింది? మా పిల్లలకు మేము దూరంగా, మా పిల్లలు మాకు దూరంగా అరణ్యవాసానికి పోయినట్టుగా మేము మా పిల్లల్ని పంపిస్తే ఇక్కడ చూస్తేనేమో కథ ఇట్లా గడుస్తుందని చెప్పి పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నట. మహిళా కమిషన్ చొరవ తీసుకొని ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి, అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాలని చెప్పిందట. సో ఆ ఫింగర్ ప్రింట్లను కూడా ఎవరైతే కొన్నటువంటి రేకుల షెడ్లో ఉన్నటువంటి మగవాళ్ళు ఎవరైతున్నారో, ఆ బీహార్ ఇతర రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ ఫింగర్ ప్రింట్లతోటి మరి కొంత వేలిముద్రల్ని మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. దాదాపు 12 సెల్ ఫోన్లో వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి. కొంత యజమాన్యం పాత్ర ఉందనేటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. యజమాన్యం చొరవ లేకుండా ఈ రకంగా ఎక్కడ కూడా పాల్పడే అవకాశం ఉండదు. ఎందుకంటే అబ్జర్వేషన్ అనేది యజమాన్యం ఇంతో కొంత ఉంటుంది. మరి అబ్జర్వేషన్ లేకుండా అట్టెట్లా గాలికి వదిలేసిరు, అంతమంది ఆడపిల్లలు ఉన్న దగ్గర ఈ మొగళ్ళని ఎట్టబెట్టిరు. ఆ మొగళ్ళ రేకుల షెడ్లో వాళ్ళ తాగుడు, గుట్కాలట, సీసాలు, సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది, సీరియస్ అయింది. సో చూద్దాం, ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. లక్షల్లో ఫీజులు కట్టి భద్రత లేని కాలేజీలకు పోయి మీ జీవితాలను ఆగం చేసుకోకండి. సో దయచేసి చాలా కేర్ఫుల్గా ఉండాలి మహిళలంతా కూడా. ఒకసారి మనం ఇక